డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్, మాడ్యూల్ 6, లెసన్ 5, 5వ పాఠం. దేవదూతల బలాబలాలు ఏమిటి? దేవదూతల బలాబలాలు ఏమిటి అనగా దేవదూతల యొక్క శక్తి సామర్థ్యాలు ఎంతవరకు ఉంటాయి? ఈ విషయాన్ని గురించి మనము ఈ పాఠ్యాంశంలో నేర్చుకుందాం. దేవదూతలు మనుష్యుల కంటే ఎక్కువ బలము కలిగిన వారు. దేవదూతలు మనుష్యుల కంటే ఎక్కువ బలము కలిగిన వారు. అలాగే మనుషుల కంటే ఎక్కువ జ్ఞానమును కూడా కలిగిన వారు. ఎందుచేతనంటే వారు ఆత్మలుగా ఉన్నారు. వారు పరలోకమందున్న దేవుని యొక్క ఆజ్ఞలను పొందుతున్నారు. వారు పరిశుద్ధులుగా ఉంటున్నారు. పాపము చేసినటువంటి దేవదూతలను మినహాయిస్తే మిగిలిన దేవదూతలందరూ కూడా పరిశుద్ధులుగా ఉంటున్నారు. కనుక దేవదూతలు మనుషుల కంటే, మానవ జీవిత కాలంలో మనిషి ఎంతైతే బలాన్ని కలిగి ఉంటాడో, ఎంతైతే జ్ఞానాన్ని కలిగి ఉంటాడో, ఈ మనిషి యొక్క బలము కంటే, ఈ మనిషి యొక్క శక్తి సామర్థ్యాల కంటే, మనిషి యొక్క జ్ఞానము తెలివి కంటే దేవదూతలు అధికంగానే ఉంటారు. మరల ఎప్పుడైతే మనిషి నీతిమంతునిగా దేహాన్ని విడిచిపెట్టి విశ్రాంతిలో ప్రవేశించి క్రీస్తు ద్వారా పరలోకమునకు వెళ్ళిపోతాడో అప్పుడు ఆ మనిషి కుమారుని ఆత్మ గనుక ఆ మనిషి అప్పుడు మహిమను పొందుతాడు. అంటే దేవదూతల కంటే గొప్పవాడవుతాడు. అయితే భూమి మీద ఉన్నప్పుడు మాత్రం మనము దేవదూతల కంటే తక్కువ వారముగా చేయబడ్డాం. అంటే ఏ విషయాలలో? బలములో, శక్తి సామర్థ్యాలలో, తెలివిలో, జ్ఞానములో దేవదూతల కంటే కొద్దిగా చేయబడ్డాం, తక్కువగా చేయబడ్డాం. మొట్టమొదట ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనం చూద్దాం. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం నుండి, ఆయన సమస్తమును వానికి లోపరచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. యేసుక్రీస్తు ప్రభువు కూడా శరీరములో దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడ్డారు. కనుక ఈ వాక్య భాగాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవచ్చు? మనుషులు దేవదూతల కంటే కొంచెము తక్కువ వారుగా చేయబడ్డారు. ఈ విషయాన్ని మునుపు లేఖనాలలో కూడా దేవుడు వ్రాయించాడు. ఒక్కసారి హెబ్రీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలోనే 5వ వాక్యం నుండి మీరు చూడండి, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. మునుపు రాయబడినటువంటి లేఖన భాగాలను కూడా ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం నుండి, మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు, అనగా నిత్యత్వ లోకాన్ని దేవుడు దూతలకు ఇంకా లోపరచలేదు. అయితే ఒకడు ఒకచోట ఎలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసేతివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసేతివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు వ్రాయబడిన విషయం ఏంటి? నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసేతివి. మానవ జీవిత కాలంలో మనుష్యులు దేవదూతల కంటే తక్కువ వారిగానే చేయబడ్డారు. ఏ విషయాలలో? బలము, శక్తి సామర్థ్యాలు,
జ్ఞానము, తెలివి ఈ విషయాలలో. కనుక ఈ విషయాలన్నింటిలో దేవదూతలను మనము ఉన్నతులుగానే చూడొచ్చు. దేవదూతల యొక్క బలాలు, దేవదూతల యొక్క శక్తి సామర్థ్యాలు, దేవదూతల యొక్క తెలివి, దేవదూతల యొక్క జ్ఞానం అనేసరికి వీరు గొప్పవారే. మనుషులుగా మనతో పోల్చుకున్నప్పుడు వారు గొప్పవారే, మనకంటే అధికులే. దేవుడు ఆ విధంగా దేవదూతలను సృష్టించాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి దేవుని మాటల్లో దేవదూతల యొక్క శక్తి సామర్థ్యాలు, బలాబలాలు ఏ విధంగా ఉంటాయో మనము ఒక్కొక్కటిగా ఆలోచన చేద్దాం. ముందుగా సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 20వ వాక్యాన్ని మీరు చూడండి. ఇక్కడ ఒక పోలిక చెప్పబడింది. రాజైనటువంటి దావీదు దగ్గరకు యోవాబు అబ్షాలోము విషయం ఒక్కసారి ఆలోచించమని ఒక స్త్రీని పురమాయించి పంపిస్తాడు. రాజైనటువంటి దావీదు దగ్గరకు ఆ స్త్రీ వచ్చి, రాజైనటువంటి దావీదు అబ్షాలోము, దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోమును గూర్చి ఆలోచించే విధంగా తన యొక్క పరిస్థితి ఒక క్లిష్టతరమైనటువంటి సందర్భంలో ఉన్నదని ఆమె చెబుతూ దావీదు యొక్క ఆలోచనంతటినీ కూడా అబ్షాలోము వైపునకు మళ్ళిస్తూ ఆమె అక్కడ ప్రయత్నం చేస్తుంది. ఆమె చేస్తున్నటువంటి ఆ ప్రయత్నంలో దావీదు నిజంగానే తన యొక్క మనస్సును అబ్షాలోము వైపుగా మళ్లించుకుంటాడు. ఎప్పుడైతే ఆ స్త్రీ చెబుతున్నటువంటి మాటలను విన్నటువంటి దావీదు అబ్షాలోమును గూర్చే ఈమె చెబుతుంది. ఈమె ఈరోజు వచ్చి తన సమస్యను వివరిస్తూ నేను అబ్షాలోమును గూర్చి ఆలోచించమని ఈమె చెబుతుంది అని వెంటనే ఆమె మాటలలోని ఆంతర్యాన్ని గ్రహించడం వలన ఆ స్త్రీ ఏమంటుందంటే, నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము కలిగిన వాడువు అని పొగుడుతుంది. ఒకసారి చూడండి, సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 20వ వాక్యం. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడకు యోవాబు ఏర్పాటు చేశాను. మరుగు మాటలతో నేను ఈ సంగతిని మీతో చెప్పడానికి యోవాబు గారే నన్ను పంపించారని ఆ స్త్రీ ఒప్పుకుంది. ఆ తర్వాత, ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడు అని కీర్తిస్తుంది, పొగుడుతుంది దావీదుని. అంటే ఇక్కడ ఈ విషయాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? దేవదూతల జ్ఞానము మనుషుల జ్ఞానము కంటే ఉన్నతమైనది. వారికి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసు, దేవుని గురించి ఎక్కువ విషయాలు తెలుసు. కనుక ఇక్కడ ఈ స్త్రీ ఆ పోలికను తీసుకుంది. దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానమును నీవు కలిగిన వాడవు దేవుని కృపను బట్టి అని ఆమె దావీదును అక్కడ పొగడడం మనం చూస్తున్నాం. అంటే ఈ సందర్భాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవచ్చు? దేవదూతలు జ్ఞానహీనులు కాదు, బుద్ధిహీనులు కాదు. పరిశుద్ధ దూతలందరూ కూడా జ్ఞానులే, జ్ఞానవంతులే. వారు తెలివియు జ్ఞానము వివేకము కలిగిన వారు కనుకనే దేవుని పనిని చక్కగా వారు నెరవేరుస్తున్నారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనము ఈ విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. 103వ కీర్తన 20వ వాక్యాన్ని చూడండి. 103వ కీర్తన 20వ వాక్యం. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, ఆయనను సన్నుతించుడి. దేవుని దూతలు బలవంతులా లేక బలహీనులా? బలవంతులే. బలసూరులు, శౌర్యం అంటే పనిని నెరవేర్చగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారు. దేవుడు ఏ పని ఇచ్చినా కానీ ఆ పనిని నాణ్యముగా, వేగముగా జరిగించగలిగినటువంటి సమర్థులే దేవదూతలు. కనుక దేవదూతలు జ్ఞానములోను బలములోను వారు ఉన్నతులే, మనిషి కంటే ఉన్నతులే. దేవుడే వారికి ఆ జ్ఞాన బలములను దయచేశాడు. కనుక వ్రాయబడిన మాటను చూడండి. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, ఆయనను సన్నుతించుడి, ఆయన చిత్తమును నెరవేర్చుడి అని వ్రాయబడడం అన్నమాట. ఆ తరువాత దేవదూతలు యోధులు అని పేర్కొనబడింది. దేవదూతలు ఎవరు? బలహీనులు కాదు, చేతకాని వారు కాదు, యోధులు, సైనికులు, జట్టి వంటి వారు. దేవదూతలు ఒక మంచి సైన్యంలో ఉన్నటువంటి సైనికుల వంటి వారు, అలర్ట్గా ఉండేటువంటి వారు, యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారు, శత్రువును ఓడించగలిగినటువంటి వారు. దేవదూతలలో ఇన్ని గొప్ప బలాబలాలు ఉన్నాయి.
ఒకానొక సందర్భానికి మనం వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రధాన యాజకుల యొక్క కుట్ర వలన ఆయన సైనికులకు అప్పగింపబడుతున్నటువంటి వేళలో పేతురు గారు మల్కు అనేటువంటి ఒక దాసుని యొక్క చెవిని తెగనరికి యేసుక్రీస్తు ప్రభువును మీరు బంధించడానికి వీలు లేదన్నట్టుగా ఆయన తన యొక్క ప్రవర్తనను అక్కడ ఆవేశపూరితంగా చూపించడం మనకు కనిపిస్తుంది. అయితే వెంటనే యేసుక్రీస్తు ప్రభువు, నేను ఊరకనే బంధింపబడటం లేదు, తండ్రి చిత్తానుసారముగానే నేను బంధింపబడుతున్నాను. అలాగని నేను వేడుకోలేననుకుంటున్నావా తండ్రిని? తండ్రి చిత్తము కాకపోతే నేను తండ్రిని వేడుకోలేననుకుంటున్నావా? ఒకవేళ నేను తండ్రిని వేడుకుంటే తండ్రి నాకు ఇప్పటికిప్పుడు 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను నా కొరకు పంపించడని నీవు అనుకుంటున్నావా? ఒకవేళ నేను అలా దేవునికి ప్రార్థన చేస్తే దేవుని చిత్తం ఏమవుతుంది? నేను శిలువ మరణమును పొంది సాతానును జయించాలని, లోకాన్ని రక్షించాలని దేవుడు అనుకున్న ఆ సంకల్పం ఏమవుతుంది? కనుక నేను బంధింపబడుతున్నాను, అప్పగింపబడుతున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్పడం మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఆ వాక్య భాగాన్ని మనం చూద్దాం. అక్కడ ప్రభువారు ఏమంటున్నారంటే, దేవదూతలు ఇదిగో నన్ను బంధించడానికి వచ్చినటువంటి ఈ సైనికులందరినీ కూడా ఒక్క క్షణంలో ఓడించేస్తారు. వారు యోధులు. దేవుని సన్నిధిలో ఉండే దేవదూతలు ఎవరు? యోధులు అని ఆయన తెలియజేస్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వాక్యాన్ని మీరు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వాక్యం. యేసుప్రభు వారు అంటున్నారు, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? చూడండి, సేనా వ్యూహములు అనగానే క్రింద ఫుట్నోట్లో ఏమని రాయబడిందో చూడండి. వ్యూహం ఒకటింటికి 6000 యోధులు. దేవదూతలంటే ఎవరు? సేనా వ్యూహములు. సేనా వ్యూహములు అనగా యోధులు, ఒక సైన్యంలో ఉన్నటువంటి యోధులు. ఇదిగో నన్ను బంధించడానికి మనుషులు వచ్చారు. మనుషుల కంటే ఎంతో గొప్పదైనటువంటి బలమును, జ్ఞానమును, తెలివిని కలిగినటువంటి యోధులైనటువంటి వారు దేవదూతలు. నేను వేడుకుంటే తండ్రి ఇప్పటికిప్పుడు నా కొరకు 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని పంపిస్తాడు, దూతలను పంపిస్తాడు. అంటే ఇంచుమించు ఒక్కొక్క వ్యూహానికి ఎంతమంది ఉన్నారు? 6000 మంది ఉంటే 12 6000 ఎన్నవుతాయి? ఎంతమంది అవుతారు? 72,000. 72,000 మంది యోధులను ఇప్పటికిప్పుడు దేవుడు నేను వేడుకుంటే పంపిస్తాడు. కానీ నేను వేడుకుంటే అలా తండ్రి యొక్క చిత్తం ఏమవుతుంది? నేను భయపడినట్టు అవుతుంది. తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చలేక పిరికివానిగా పారిపోయినట్టు అవుతుంది. అలా వద్దు, తండ్రి చిత్తమే నెరవేరాలి కనుక నేను అప్పగింపబడుతున్నాను, నేను ఇదిగో ఈ సైనికులకు బంధింపబడుతున్నానని ఆయన అక్కడ తెలియజేస్తున్నారు. కనుక ప్రియులారా, దేవదూతల యొక్క బలాబలాలను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవదూతలు యోధులు, సైనిక యోధులు అని కూడా మనకు అర్థమవుతుంది. అలాగే దేవదూతలు జాగరూకులు. జాగరూకులు అంటే అర్థం ఏంటి? బద్ధకం లేనివారు, నిద్రపోనివారు, ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండేవారు అని అర్థం. జాగరూకులు. మనుషులు నిద్రా సమయం వచ్చిందంటే నిద్రపోతారు, కానీ దేవదూతలు అటువంటి వారు కాదు. దేవదూతలు సేవకులైన ఆత్మలు. వారు నిద్రావస్థలోనికి వెళ్ళేటువంటి అవకాశమే లేదు. వారు ఎప్పుడూ కూడా జాగరూకులుగా ఉంటారు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు తెలుసుకోండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వాక్యాన్ని మీరు గమనించండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వాక్యం. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును. నెబుకద్నెజరుకు దేవుడు అలర్ట్ పంపించాడు. ఇదిగో నీవు మనస్సును గర్విస్తున్నావు కనుక నీవు నీ రాజ్యము నుండి వెళ్ళిపోతావు, అడవి మృగముల మధ్య నీవు నివాసం చేస్తావు, నీ గర్వం అంతా దిగేంత వరకు నిన్ను అక్కడే ఉంచుతానంటున్నాడు దేవుడు. ఇది ఎప్పుడు జరుగుతుంది అనగానే చూడండి, ఈ ఆజ్ఞ, దేవుడు పంపిన ఆజ్ఞ
జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైని అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరూ తెలుసుకొనున్నట్లు ఎలాగు జరుగును. దేవదూతలు దేవుని యొక్క ఆజ్ఞను సకాలంలో నెరవేర్చడానికి జాగరూకులుగా కనిపిస్తున్నారు. ఏమంటే ఈ విషయాలన్నింటినీ దేవుడు ఎందుకు రాయించాడు? దేవదూతలను గురించి మీరు ఏదో తెలుసుకుని ఆ తర్వాత విని మర్చిపోతారని కాదు, మీరు కూడా దేవుని పని విషయంలో ఇలా ఉండాలని. మీకున్న స్థాయిలో మీకు దేవుడు ఎంత బలాన్ని ఇస్తే ఆ బలాన్ని పరిపూర్ణంగా మీరు వినియోగించాలి. మీ హృదయాన్ని పూర్ణముగా మీరు దేవునికి అంకితం చేయాలి. మీ జీవిత కాలములో జాగరూకులుగా మీరు దేవుని పనిని కొనసాగించుకోవాలి. అలాగని రాత్రివేళ నిద్రపోవద్దని కాదు. జాగరూకులుగా అంటే మనకు వచ్చే అర్థం ఏంటి? అలర్ట్గా ఉండాలి, తెలివిగా ఉండాలి, బద్ధకస్తులుగా ఉండకూడదు, దేవుని పనిని వాయిదా వేసుకునేవారుగా ఉండకూడదు. చక్కగా మీకు ఇవ్వబడిన కాలములో సువార్త పనిని మీరు వేగముగా నాణ్యముగా పూర్తి చేసుకునేవారుగా ఉండాలి. దేవదూతలు జాగరూకులుగా ఉన్నారు. దేవదూతలు అయితే ఎప్పటికీ నిద్రావస్థలోనికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. వారు జాగరూకులైనటువంటి దేవదూతలు. అలాగే దేవదూతలు బలవంతులు, శక్తిమంతులు అనేటువంటి విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో ఇంకా పరిశోధనాత్మకంగా మిగిలిన వాక్య భాగాలలో కూడా చూస్తూ నేర్చుకుందాం. పేతురు గారి యొక్క 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం నుండి మీరు గమనించండి. పేతురు గారి యొక్క 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం నుండి, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరవకయున్నారు. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభువు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరతురు. ఇక్కడ ఏమని రాయబడింది? దేవదూతలు మనుష్యుల కంటే మరి అధికమైన బలము శక్తియు కలిగిన వారు. అయినప్పటికీ దేవదూతలు ఎంత తెలివిగా ఉంటున్నారో చూడండి. ఎవరిని కూడా వారు దూషించి దుర్భాషలాడి వారు నేరాన్ని మోపాలని తీర్పు తీర్చాలని అనుకోవటం లేదు. ప్రభువు నిన్ను గద్దించునుగా కానీ విడిచిపెట్టేస్తున్నారు. కానీ భూమి మీద మనుషుల్లో కొంతమంది అయితే ఎలా ఉంటున్నారు? మహాత్ములను సైతము వారు దూషింప వెరవకయున్నారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని సైతము కొంతమంది ఈరోజు మనుషులు దుర్భాషలాడుతూ ఉంటారు. తప్పుగా వారి మీద నిందలు మోపుతూ ఉంటారు. వారితో ఎలా మాట్లాడాలో కూడా వారికి తెలియదు. ఒక దైవజనునితో ఎలా మాట్లాడాలో మనుషులకు తెలియదు. ఒక పరిశుద్ధాత్మతో నిండినటువంటి వ్యక్తితో ఎలా మాట్లాడాలో మనుషులకు తెలియదు. మిగిలినటువంటి మనుషులతో మాట్లాడినట్టుగానే మాట్లాడదాం అనుకుంటారు. మిగిలినటువంటి మనుషులతో ఎలా మాట్లాడతారంటే దుర్భాషలాడుతూ వారి యొక్క కంపు కొట్టినటువంటి జీవితంతో, ఏమండి, అందరినీ దూషిస్తూ స్వార్థాన్ని చూసుకుంటూ ఎలాగైతే మిగిలిన మనుషులతో మాట్లాడతారో అలాగే దైవజనులతో కూడా మాట్లాడటానికి వారు ఏమాత్రం వెనకడుగు వేయరు. అలాంటి వారు ఒక్కసారి దేవదూతలను గమనించండి. దేవదూతలను గురించి ఒకసారి ఆలోచించండి. మీకంటే బలములో ఎంతో గొప్పవారైనను, శక్తిలో ఎంతో గొప్పవారైనను వారు ఎప్పుడూ కూడా తీర్పు తీర్చడానికి కానీ దూషించడానికి కానీ తెగించలేదు. ఎందుకు? అది దేవుని యొక్క చిత్తము కాదు. ప్రభువే నీకు తీర్పు తీరుస్తాడు, ప్రభువే నిన్ను గద్దిస్తాడు అని ఊరుకున్నారు. అలాగే యోధాపత్రికలో కూడా ఈ విషయం రాయబడింది. ఏమండి చూడండి, యోధాపత్రిక ఒకే ఒక అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. ప్రధాన దూత అయిన మిఖాయేలు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. మనుషుల కంటే అత్యంత బలవంతులండి వీరు, మనుషుల కంటే అత్యంత జ్ఞానవంతులండి వీరు, దేవుని ఆజ్ఞలను సరాసరి తీసుకునేటువంటి వారుండి వీరు. కానీ ఎప్పుడూ కూడా చట్టాన్ని అనగా దేవుని చట్టాన్ని తమ చేతుల్లోనికి తీసుకోలేదు. చూడండి, ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. యోధాపత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం,
అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు, అపవాది అయిన వాడిని అసలు దూషించేయచ్చు కదా అని మనం అనుకుంటాం. కొన్ని మనుషులనైతే మనం సందేహించాలి, అపవాది అయిన వాడిని ఇంకా సందేహించడం ఎందుకు, తిట్టేద్దాం, తీర్పు తీర్చేద్దాం, దూషించేద్దాం అని మనం అనుకుంటామేమో. కానీ మిఖాయేలు, ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు ఎటువంటి మనసుతో ఉన్నారు చూడండి. మనకి ఏమైనా నేర్పిస్తున్నారు ఈ మాటలను చెప్పి, ఈ మాటలను మనకు రాయించి, ఇదిగో మీరు ఎప్పుడూ కూడా దూషించవద్దు, తప్పుగా మాట్లాడవద్దు, మీ నోటితో తప్పును జరుగునయ్యొద్దు, ప్రభువుకు అప్పగించండి, ప్రభువుకు అప్పగించండి. చూడండి వ్రాయబడిన మాటలు చూడండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక. మిఖాయేలు ప్రధాన దూత, మిక్కిలి బలవంతుడు, మిక్కిలి శక్తిమంతుడు, మిక్కిలి జ్ఞానము కలిగినవాడు. మనకంటే, ఈ స్థాయిలో మనకంటే, మనుషుల కంటే దేవుడు ఆ జ్ఞానాన్ని దేవదూతలకు అనుగ్రహించాడు. మరల ప్రధాన దూత, దూతలలో ప్రధాన దూత, ఆయనే ఏం చేయటం లేదు, దూషించి తీర్పు తీర్చడం లేదు. దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ప్రభువే నిన్ను గద్దిస్తాడు అని అపవాదితో ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కనుక దేవదూతలు మనుషుల కంటే శక్తిమంతులు, మనుషుల కంటే జ్ఞానవంతులు అయినప్పటికీ వారు ఎంతో తెలివిగా, ఎంతో జాగరూకతతో, ఎంతో జ్ఞానయుక్తముగా దేవుని ఆజ్ఞకు లోబడుతూ దేవుడిచ్చిన పనిని నెరవేరుస్తున్నారు. బలాబలాలు ఉంటే సరిపోదు, విపరీతమైనటువంటి బలము అధికారం మన దగ్గర ఉంటే సరిపోదు, దానిని ఎలా వినియోగించాలో కూడా మనకు తెలియాలి. కొంతమంది దగ్గర అధికారం ఉంటుంది, దుర్వినియోగం చేస్తారు. కొంతమంది దగ్గర బలం ఉంటుంది, దుర్వినియోగం చేస్తారు. కొంతమంది దగ్గర తెలివి ఉంటుంది, దుర్వినియోగం చేస్తారు. వద్దు, దేవుని జ్ఞానం నేర్పిస్తున్నటువంటి సంగతులను తెలుసుకోండి. దేవదూతలు మనుషులందరికంటే బలవంతులు, జ్ఞానవంతులు. మరి దుర్వినియోగం చేసుకుంటున్నారా? దేవుని ఆజ్ఞకు లోబడుతున్నారు, చక్కగా దానిని సద్వినియోగం చేస్తున్నారు, సద్వినియోగం చేస్తున్నారు. కనుక మనము కూడా ఈ పాఠాలను నేర్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు అడుగుజాడలలో నడుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును పోలి మనము నడుచుకోవాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరిన్ని సంగతులను మనం ఆలోచన చేస్తున్నప్పుడు, దేవదూతలు బలవంతులు గనక, జ్ఞానవంతులు గనక దేవదూతలను మనము ఆరాధించవచ్చా? ఆరాధించకూడదు. ఎందుకంటే మనుషులుగా మనము ఈ జీవిత కాలంలో ఉన్నప్పుడు దేవదూతల కంటే తక్కువ వారం. ఎప్పుడైతే మనము దేహాన్ని విడిచిపెట్టి నీతిమంతులుగా మన ఆత్మలు విశ్రాంతిలోనికి వెళ్ళి ఆ తర్వాత నిత్యత్వానికి వెళతాయో అప్పుడు దేవదూతల కంటే గొప్పవారం అవుతాం. సింహాసనాన్నే ఇస్తాడు దేవుడు మనకి. అయితే ఈ భూమి మీద మనము నరులుగా ఉన్నప్పుడు దేవదూతల కంటే తక్కువ వారముగా చేయబడ్డామని పరిశుద్ధ గ్రంథంలోనే తెలియచేయబడింది. అలాగే మనం కూడా దేవదూతల కంటే బలములోను, శక్తి సామర్థ్యాలలోను, తెలివిలోను, జ్ఞానములోను తక్కువ వారమని తెలుసుకున్నాం. అయితే కొంతమంది ఇక్కడ అతి వినయాసక్తులు ఉంటారు. అతి వినయాసక్తులు వారు ఏం చేస్తారు? దేవదూతనే ఆరాధించేస్తుంటారు. పరలోకమందున దేవుణ్ణి మర్చిపోతున్నారు, పరలోకమందున తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణను పొందలేకపోతున్నారు, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండలేకపోతున్నారు. మరి ఎవరి వైపు చూస్తున్నారు? మాకంటే మిక్కిలి బలవంతులు గనక, మాకంటే మిక్కిలి తెలివైన వారు గనక, చురుకైన వారు గనక, జాగరూకులు గనక ఈ దేవదూతలను ఆరాధించేద్దామని కొంతమంది అనుకుంటున్నారు. ఐగుప్తీయులు సూర్యుడిని ఆరాధించేసేవారు. అలాగే పురాతన కాలంలో చాలామంది తెగలవారు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను, ఆకాశాన్ని, అలాగే భూమిని, భూమి మీద ఉన్న నీటిని, వాయువులను, గాలిని, ఇక కనిపించిన ప్రతి దానిని ఆరాధించేస్తున్నారు. ఎందుకు అనగానే మిక్కిలి బలవంతులు కదా అంటున్నారు. సూర్యుడు మిక్కిలి బలవంతుడు కదా, ప్రతిరోజు మనకు వెలుగును, వేడిమినిస్తున్నాడు, ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు, కనుక సూర్యునికి నమస్కరించేద్దాం అని కొంతమంది అనుకున్నారు. ఈ విధంగా మనం చేయకూడదు.
ఎందుకనగా పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు సార్వభౌముడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఈ దూతలకు ఈ బలాబలాలను ఇచ్చాడు, శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. ఏ దేవదూత కూడా నిన్ను పాపము నుండి రక్షించలేదు. నీవు మొరపెట్టినప్పుడు తనకు తానుగా ఒక నిర్ణయాన్ని తీసుకుని నిన్ను కాపాడలేదు. పరలోకము నుండి దేవుని ఆజ్ఞ వస్తే తప్ప ఏ దేవదూత కూడా కాలు కదపడానికి వీలు లేదు. ఈ విషయాన్ని తెలుసుకోమని దేవుడు వ్రాయించాడు. చూద్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 23వ వాక్యం నుండి మీరు చూడండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 23వ వాక్యము నుండి. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపింపుము, ప్రాయశ్చిత్తము నాకు దొరకనని సెలవిచ్చును. కానీ అలా జరగటానికి వీలు లేదు. దేవుని దగ్గర వేలాది దూతలున్నారు, సహస్రముల దేవదూతలున్నారు. కానీ ఎవరైనా మధ్యవర్తిగా ఉండి మనకు సహాయం చేసేవారు కానీ మన మొర వినేవారు కానీ ఉంటారు అని అనుకుంటున్నారా? లేదు. దేవదూతలకు మీరు మొరపెట్టడానికి అసలు అవకాశమే లేదు. ఒకవేళ మీరు మొరపెట్టినా వారు వినరు. వారు దేవుని మాటనే వింటారు, మనుషుల మాటను కాదు. మనుషులు మొరపెడితే అయ్యో దేవుడు ఆ మనిషిని పట్టించుకోవటం లేదు, నేను ఒక నిర్ణయం తీసుకుని నేనే ఆ మనిషికి సొంతంగా సహాయం చేసేద్దాం, నాకు పూజలు చేస్తున్నాడు, నన్ను ఆరాధిస్తున్నాడు కనుక నేను ఆ మనిషికి సహాయం చేద్దామని ఏ దేవదూత కూడా అనుకోవడానికి వీలు లేదు. కనుక దేవదూతలను ఏ ఒక్కరూ కూడా ఎప్పుడూ ఆరాధించటానికి కానీ దేవదూతలు నన్ను రక్షిస్తారేమో అని అనుకోవటానికి కానీ వీలు లేదు. ఈ విషయాన్ని ఇక్కడ నేను ఎందుకు చెబుతున్నానంటే, దేవదూతలు బలాబలాలు కలిగిన వారు గనక, దేవదూతలు మహాశక్తిమంతులు గనక, దేవదూతలు జ్ఞానము తెలివి వివేకము కలిగిన వారు గనక దేవుణ్ణి ఎందుకులే, పరలోకమందున తండ్రి అయిన దేవుణ్ణి ఎందుకులే, యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకులే, పరిశుద్ధాత్మను ఎందుకులే, దేవదూతలను కొలిచేద్దాం అని కొంతమంది అనుకునే ప్రమాదం ఉంది కనుక ఈ మాటలను మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ అలా అనుకుంటే మీకు ఏమాత్రము ప్రయోజనము ఉండదు. ఎందుకంటే దేవదూతలు ఎప్పుడూ కూడా దేవుని మాటనే వింటారు. పరిశుద్ధ గ్రంథంలో ఒకానొక సందర్భానికి మనం వెళితే అక్కడ కూడా ఈ విషయం మనకు అర్థమవుతుంది. చూడండి, జాగ్రత్తగా గమనించండి ఈ సందర్భాన్ని. లూకాసు వార్త 16వ అధ్యాయము 30వ వాక్యం నుండి మీరు చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 30వ వాక్యం నుండి. అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. ఏమిటి సందర్భం ఇంతకీ? మిక్కిలి వేదనకరమైనటువంటి స్థలములోనికి ధనవంతుడు వెళ్ళిపోయాడు, విశ్రాంతిలోనికి లాజరు వెళ్ళిపోయాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు లాజరు వెళ్ళిపోయాడు. పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాడు ధనవంతుడు. ఇక ఆ వేదనకరమైనటువంటి స్థలములో నుండి విడుదల పొందలేడని గ్రహించాడు. అయితే కనీసం భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వారైనా ఈ సంగతులను తెలుసుకుంటే మార్పు నొందే అవకాశం ఉంది కదా, అలా లాజరు వలె విశ్రాంతిలోనికి వెళ్ళే అవకాశం ఉంది కదా అని చెబుతూ తండ్రివైన అబ్రహాముతో ఏమంటున్నాడు చూడండి. అబ్రహాము అలా అనవద్దు అనగా ముందు ఏమడిగాడన్నమాట, ఈ లాజరును ఒక్కసారి నా 5 సహోదరుల దగ్గరకు భూమి మీదకు పంపిస్తే ఈ లాజరు చెబితే వారు వింటారేమో అంటున్నాడు. అప్పుడు అబ్రహాము గారు అలా వీలు పడదు, లాజరు వెళ్ళటం వీలు పడదు, వారి దగ్గర మోషేయు ప్రవక్తలు ఉన్నారు కనుక వారి మాటలే వినాలని అబ్రహాము గారు చెప్పేశారు. అప్పుడు ధనవంతుడు ఏమంటున్నాడు, ధనవంతుని ఆత్మ ఏమంటుంది చూడండి. అతడు, తండ్రివైన అబ్రహాము అలాగ అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పాను. అప్పుడు అబ్రహాము గారు ఏమంటున్నారు, అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల, భూమి మీద ఉన్నటువంటి నీ 5 సహోదరులు, భూమి మీద ఉన్నటువంటి మోషేయు ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినను. మృతులలో నుండి ఒకడు లేచి వెళితే వారు ఏమంటారు, భూతం అంటారు, దెయ్యం అంటారు. అలాగే ఒక దేవదూత మనుషుల దగ్గరకు వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను, మీకు మంచి మాటలు చెబుతానంటే దేవదూత మాటలు వింటారా? భూతం అంటారు, దెయ్యం అంటారు, దేవదూతకు పూజలు చేసేస్తారు. కనుక అవకాశమే లేదు.
దేవదూత మిమ్మును రక్షించే అవకాశం లేదు, లేక మృతులలో నుండి ఒకడు వచ్చి మిమ్మును ఇప్పుడు ఒక సాక్ష్యార్థంగా మీకు మాటలు చెప్పి రక్షించే అవకాశం కూడా లేదు. మనుష్యులు రక్షింపబడాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను మనుషులే చెప్పాలి. మనుషుల ద్వారా మనము దేవుని మాటలను వినే అవకాశమే ఇప్పుడున్నది. కనుక ప్రియులారా, దేవదూతలను ఆరాధించటం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదు అనటం కంటే అది పాపం, అది ఆజ్ఞాతిక్రమం. పరలోకమందున్న తండ్రినే మనము ఆరాధించాలి, ఆయన మాటలను వినాలి, ఆయన కొరకు మనం బ్రతకాలి. దేవదూతలందరూ కూడా దేవుని ఆజ్ఞను నెరవేర్చేవారే తప్ప, దేవుని మాటను వినేవారే తప్ప, మన మాటలను వినటానికి వారికి అవకాశం లేదు. వారు అటువంటి ప్రవర్తనతో ఉండరు, వారు అటువంటి ఉద్దేశంతో ఉండరు. అలాగే దేవదూతలలో ఎవరైనా పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెడతాడా? దేవదూతలలో ఏ ఒక్కరూ పాపము చేయరు అనడానికి వీలు లేదు కదా. దేవదూతలలో కూడా కొందరు పాపము చేసిన వారు ఉన్నారు. వారిని దేవుడు కటిక చీకటి గల బెలములలోనికి పంపించేశాడు. కనుక దేవదూతలను ఎప్పుడూ కూడా మీరు నమ్మాలని, వారిని ఆధారం చేసుకోవాలని, వారిని ఆశ్రయించాలని, వారు మీకు రక్షణకర్తలని భావించకండి. దేవదూతలలో కొందరు పాపము చేసినప్పుడు దేవుడు వారిని శిక్షకు పంపించేశాడు. అంటే దేవదూతలలో కూడా కొందరు మార్గము తప్పారు. అటువంటి దేవదూతలను మనము విశ్వసించటానికి కానీ, నమ్మి మీరే నా రక్షణకర్తలని చెప్పటానికి కానీ వీలు లేదు. పరలోకమందున్న తండ్రికి మనం బిడ్డలం. ఆయన దేవదూతలకు ఆజ్ఞ ఇస్తాడు, ఆ దేవదూతలు మనకు సేవ చేస్తారు, ఆ దేవదూతలు మనకు సహకరిస్తారు. అంతే తప్ప దేవదూతలను మనము ఆరాధించడానికి కానీ, వీరు మిక్కిలి బలవంతులు, తెలివైన వారు, వీరిని మనం వేడుకుంటే వీరు మమ్మను రక్షిస్తారేమో అనుకోవడం కానీ మూర్ఖత్వమే. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాన్ని గురించి దేవుని మాటలను మనం పరిశీలనాత్మకంగా తెలుసుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యం: నీవు మొరలీడిన ఎడల నీకు ఉత్తరం ఇయ్యగలవాడెవడైనా నుండునా? పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుదువు? చూసారా, నీవు మొరలీడిన ఎడల, నీవు దేవునికి మొరపెట్టుకో, దేవుడు వింటాడు. నీవు దేవదూతలకు మొరపెడతావా? కొంతమంది అటువంటి వారు కూడా ఉంటారండి. ఇదిగో మిఖాయేలుకు మొరపెట్టేవారు ఉంటారు, గబ్రియేలుకు మొరపెట్టేవారు ఉంటారు. అంటే ఈ దేవదూతలు ఏవైనా నాకు సహాయం చేసేస్తారేమో, చాటుగా మాటుగా, దేవునికి తెలియకుండా. ఎంత తప్పుడు భావన చూడండి. అసలు వారు అలా సహాయం చేస్తారా? వారు దేవుని మాట వినేవారు. దేవుడు ఎవరికి సహాయం చేయమన్నాడో వారికి చేస్తారు. అదంతా ఒక యంత్రాంగం, అదంతా ఒక ప్రభుత్వం. అంతే తప్ప నీవు దేవదూతలకు మొరపెడితే నీకు సహాయం చేసేవాడు ఎవడు ఉండడు. చూడండి, నీవు మొరలీడని ఎడల నీకు ఉత్తరం ఇయ్యగలవాడు ఎవడైనా నుండునా? పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుతావు? పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుతావు? ఎవరిని రక్షించమని అడుగుతావు? దేవునినే నీవు అడగాలి, దేవుని వైపే నీవు తిరగాలి. నీవు దేవుని కొరకు పుట్టినవాడవు, నీవు దేవుని చిత్తమునే నెరవేర్చాలి, నీవు దేవుని చిత్తమునే నెరవేర్చాలి. అర్థమవుతుందా? కనుక ప్రియులారా, ఈ మాటలన్నింటినీ కూడా మనము జాగ్రత్తగా విశ్లేషించగలిగితే, దేవదూతలు విశేషమైనటువంటి బలాబలములు కలిగిన వారే అయినప్పటికీ మనము వారికే ఆ బలాబలాలను ఇచ్చినటువంటి సర్వశక్తిమంతుడైన కన్నతండ్రి అయిన దేవుని ఆజ్ఞ ప్రకారమే బ్రతకాలి, ఆయన ఆజ్ఞకు లోబడే జీవించాలి. ఆయనే మన కన్నతండ్రి. మనం ఎప్పుడైతే పరలోకమందున్న తండ్రికి ఇష్టలం అవుతామో దేవదూతలు మనలను ఇష్టపడతారు, దేవదూతలు మనకు సహాయం చేస్తారు, దేవదూతలు మనలను కాపాడతారు. అంతే తప్ప దేవదూతలను మీరు ఆరాధించాలనేటువంటి ప్రవర్తనలో ఉన్నారంటే దేవదూతలకు కూడా మిమ్మల్ని చూస్తే అయిష్టం. అలాగే మీరు నాశనం దిశగా వెళ్ళిపోతున్నారని అర్థం. అందుచేత ఎప్పుడూ కూడా దేవదూతల స్వభావాన్ని మీరు ధరించుకోవడానికి వీలు లేదు, దేవదూతల యొక్క స్వరూపాన్ని ధరించుకోవడానికి వీలు లేదు. దేవుని స్వభావాన్ని, దేవుని స్వరూపాన్ని ధరించుకోవాలి. ఈ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యాన్ని మీరు చూడండి. చాలా చక్కగా దేవుడు అన్ని విషయాలను పొందుపరిచాడు. ఎక్కడా కూడా మనము త్రోవ తప్పిపోకూడదని దేవుడు ప్రతి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. చూడండి, పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యం: ఎలయనగా
ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఫుల్ క్లారిటీ. యేసుక్రీస్తు ప్రభువు ఎంత మాత్రము ఎన్నడూను దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు. మరి ఎవరి స్వభావాన్ని ధరించుకున్నాడు ఆయన? అబ్రాహాము సంతానము అంటే వాగ్దాన కుమారుడు, జ్యేష్ఠుడు. ఆ స్వభావాన్ని యేసుక్రీస్తు ప్రభు ధరించుకున్నారు. ఇప్పుడు మనము ఎవరి స్వభావాన్ని ధరించుకోవాలి? దేవదూతల స్వభావాన్న అంటే ప్రస్తుతానికి మనకు కాలం గడిచిపోతే సరిపోతుంది, గట్టెక్కేస్తే సరిపోతుంది, కష్టం తీరిపోతే సరిపోతుంది అన్నట్టుగా ఉండకూడదండి. అంటే ప్రస్తుతానికి దేవదూతలు ఏమైనా మనకు సహాయం చేసేస్తారేమో, ఆ సహాయాన్ని పొందేసి మనము గట్టెక్కేద్దాం, మనము శరీర సుఖాలను అనుభవించేద్దాం, వీరికో వారికో పూజలు చేసేద్దాం, ఎవరికి పడితే వారికి చేసేద్దాం, ఎవరు మనకు సహాయం చేస్తే వారికి పూజలు చేసేద్దాం అనేటువంటి దరిద్రపు స్వభావంతో ఉండకూడదు. కష్టమైనా సరే నిజమైన దేవుని తెలుసుకోవాలి, కష్టమైనా సరే దేవుని కొరకే బ్రతకాలి. ఏమంటే లాజరు కష్టాన్ని అనుభవించాడు, ఇప్పుడు నెమ్మది పొందుతున్నాడు. ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వారిని పూజించేశాడు ధనవంతుడు, ఇప్పుడు ఏమవుతున్నాడు? వేదన అనుభవిస్తున్నాడు. మరి ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? దేవదూతల స్వభావాన్ని ధరించుకోవాలనుకుంటున్నారా? దేవదూతలు మిక్కిలి బలవంతులే, కాదనటం లేదు. దేవుడే రాయించాడు, దేవుడు రాయించకపోతే మనకు తెలియదు కదా. దేవదూతలు మిక్కిలి బలవంతులే, దేవదూతలు మిక్కిలి జ్ఞానవంతులే. కానీ అంతకంటే మిక్కిలి బలము, అంతకంటే మిక్కిలి జ్ఞానము దేవునిలో ఉంది. ఈ దేవదూతలను మించినటువంటి బలమును, జ్ఞానమును, తెలివిని, వివేకమును దేవుడు మనకు నిత్యత్వంలో అనుగ్రహించబోతున్నాడు కదా. ఒక సింహాసనాన్ని, ఒక అధికారాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. కనుక ఈ భూమి మీద మనము చక్కగా దేవుని కొరకు బ్రతకాలి. ఇప్పుడు మనం అధికారాన్ని పొంది ఉన్నా ఏం చేసుకుంటాం? దేవుని కొరకు బ్రతకడానికి అధికారం ఉపయోగపడుతుందా? ధనం ఉపయోగపడుతుందా? దేవుని కొరకు బ్రతకడానికి ఇక్కడ మిక్కిలి బలం ఉపయోగపడుతుంది. అంటే దేవుడు ఎంత బలం మనకు ఉండాలో అంత బలాన్ని ఇచ్చాడు. దేవుని కొరకు బ్రతకడానికి కావలసిన దానిని ఇచ్చాడు మనకి. అంతకు మించినది ఇప్పుడు మనకు అనవసరం. కనుక దేనినో లేనిపోని దానిని కోరుకుంటూ పరలోకమందున్న దేవునికి దూరం అయిపోవడం చాలా బాధాకరం. కనుక అటువంటి వారుగా ఎవ్వరూ ఉండొద్దు. దేవదూతల స్వభావాన్ని ధరించుకోవద్దు, దేవుని కుమారుని స్వభావాన్ని ధరించుకోండి. దేవదూతల యొక్క బలాబలాలు ఇదిగో ఈ పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాయి. మీరు దేవదూతల యొక్క స్వభావాన్ని ఎప్పటికీ ధరించుకోకూడదు. మీరు అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకోండి, అంటే దేవుని కుమారుని స్వభావాన్ని ధరించుకోండి. అప్పుడు మీరు ఉన్నతులవుతారు, భాగ్యవంతులవుతారు, ధన్యులవుతారు. కనుక ప్రియులారా, మీరందరూ కూడా ఈ చక్కని పాఠాన్ని పూర్తిగా గ్రహించిన వారై దేవుని యొక్క చిత్తమును నెరవేర్చటానికి ఇక మీదట ఏమాత్రము సంకోచించకుండా దేవుని యొక్క సహాయాన్ని దేవదూతల ద్వారా మీరు పొందుతూ దేవుని చిత్తమును నెరవేర్చుచు అనేక మందికి క్రీస్తును గూర్చి పరిచయం చేస్తూ నిత్యత్వంలో మీరు స్థానాన్ని సంపాదించుకునే విధంగా బ్రతుకుతారని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, దేవదూతల యొక్క బలాబలాలను గూర్చి మీరు పరిశుద్ధ గ్రంథంలో మా కొరకు సంపూర్ణముగా సవివరముగా తెలియజేశారు. నాయన, మేము నరులుగా ఉన్నప్పుడు మాకంటే దేవదూతలను ఉన్నతులుగానే మీరు సృష్టించారు. వారికంటే కొంచెము తక్కువ వారముగానే మేము సృష్టింపబడ్డాము. అయినప్పటికీ తండ్రి, మీరు ఇచ్చిన బలము చాలు, మీరు ఇచ్చిన జ్ఞానము చాలు, మీరు చూపుచున్న కృప చాలు. నాయన, మీరు అనుగ్రహించిన సమస్త విధములైనటువంటి ఈవులతో, మీరు దయచేసిన ఈ దేహముతో, మీరు అనుగ్రహించినటువంటి కాలములో మీరు ఆశించినటువంటి పనిని మేము చేయగలగటానికి మాకు జ్ఞాన హృదయమును దయచేయండి తండ్రి. ఏమాత్రము వెనుక తీయకుండా, ఏదో లేదని మేము తండ్రి నిరాశతో, నిస్పృహతో వెనకడుగు వేయకుండా, ఉన్నతమైనటువంటి ప్రేరణతో మీ మాటలను విన్న తరువాత ఎలాగైనను యేసుక్రీస్తు ప్రభువు నామములో నిత్యత్వమును సంపాదించుకోవాలనేటువంటి దృఢ సంకల్పముతో మీ వాక్యమును అనుసరిస్తూ అనేకులకు మీ వాక్యమును గూర్చి పరిచయం చేస్తూ మీ సేవలో తరించటానికి మాకు సహాయమును దయచేయండి. ఎల్లవేళలా దేవదూతల యొక్క బలాబలాలను
మా నిమిత్తమే మీరు వినియోగిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవిని అనుగ్రహిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ మాట వింటున్నటువంటి దేవదూతలు, శక్తి సామర్థ్యములను మీ వలన పొందినటువంటి దేవదూతలు, జాగరూకులై మీరు అనుగ్రహించినటువంటి ప్రకటనలను సకాలములో నెరవేర్చుచున్నటువంటి దేవదూతలు మా అందరికీ తండ్రి ఈ పాఠాన్ని నేర్పిస్తున్నారు. మేము కూడా తండ్రి చక్కగా వేగముతో నాణ్యమైన పనిని మీ కొరకు నమ్మకముగా చేయగలుగుటకు తండ్రి మమ్మను దీవించమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.